స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు అదాని వచ్చి ఇచ్చాడు. అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్కి ఇవ్వలేదు, స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు. కేటీఆర్ కూడా వచ్చి 50 కోట్ల 100 కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాము. ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినటువంటి సొమ్ము. వ్యక్తిగతంగా ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో అదాని కార్యకలాపాలు జరిగినాయి, అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి. ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు. బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన 100 కోట్లు ఇచ్చినాడు. ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు. అందుకే నేనేమంటూ చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. ఈ పర్టికులర్ అంశంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం. దాని మీద జేపీసీ అడుగుతా ఉన్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీలు అందరూ ఉంటారు, అన్ని పార్టీలు వారు ఉంటారు. న్యాయంగా విచారణ జరగాలి. దోషులు ఎవరైనా తేలాలి. దోషులు తేలిన తర్వాత కదా ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు అని తెలిసేది.